ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 16వ తేదీ. జ్ఞానమైనను నిరర్ధకమగును. 1 కొరింథీ 13 అధ్యాయము 8వ వచనం. 18వ శతాబ్దానికి చెందిన జర్మన్ నాటకకర్త మరియు విమర్శకుడు లెస్సింగ్ మనిషికుండే పరిమితి జ్ఞానాన్ని గురించి ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యానికి చెందిన ఒక రాజు తన కోసం ఒక రాజభవనాన్ని నిర్మించుకున్నాడు. ఇది ఇప్పటి వరకు ప్రణాళిక చేయని, నిర్మించని అత్యంత సుందరమైన భవనం. భూమి మొత్తం మీద అది ఒక అద్భుతం. గూఢమైన భూ పునాదులపైన ఆ రాజభవనాన్ని నిర్మించడం కొంతమంది అనుభవం కలిగిన వ్యక్తుల మధ్యలో వివాదం చెలరేగింది. ఆ వివాదం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ వివాదం కొనసాగుతుండగానే అక్కడున్న కాపలాదారుడు మంటలను అరవడం మొదలుపెట్టాడు. ఆ మాట విన్న భవన శిల్పకారులందరూ తమ నమూనాలను చేతపట్టుకొని అటు ఇటు పరిగెత్తుతూ మంటలు ఇక్కడ చెలరేగాయా లేక ఆ స్థలంలో చెలరేగాయా, అగ్నిమాపక యంత్రాలను ఎక్కడ పెట్టాలి అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. దాని గురించి అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. అయ్యో అయ్యో, అందమైన భవనం కాలిపోయింది, కానీ అది అక్కడే నిలిచి ఉంది. ప్రస్తుతం అది మంటల్లో లేదని వారు గుర్తించారు. దాని వెనుక ఉత్తర ధ్రువ దీపాల అత్యద్భుత ప్రదర్శన జరుగుతుంది. అది ఎంత దివ్యంగా ఉందంటే భవనమంతా మంటలతో నిండినట్లుగా కనిపిస్తుంది. జ్ఞానం పెరగనివ్వండి, అది అటు ఇటు పరిగెత్తనివ్వండి, అది ప్రపంచాన్ని వెలిగించనివ్వండి అని మనం అంటాం. కానీ కేవలం అది మాత్రమే ప్రకాశిస్తుంది. ఎందుకంటే అది మన దేవుని పట్టణాన్ని నాశనం చేయలేదు. మనం అలసిపోయిన, అతిగా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులం. మనం నిపుణులం, కానీ మంచి మాదిరిని చూపేవాళ్ళం కాదు. మనం తత్వవేత్తల వలె ఆలోచించాలి అనుకుంటామే కానీ చిన్నపిల్లల్లా ఆలోచించం. పండితుల్లా ఆలోచించాలి అనుకుంటామే కానీ పసిపిల్లల్లా ఆలోచించం. చిన్నపిల్లల ఎప్పటికీ కాదు. దేవుడు జ్ఞానులకు, వివేకవంతులైన వారికి మరుగుపరిచి చిన్న పిల్లలకు వెల్లడిపరిచిన విషయాలను మనం కోల్పోతాం. మనం జ్ఞానవంతులంగా, ఉన్నతమైన వారంగా, బలమైన వారంగా ఉండే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అనేక మంది జ్ఞానులను, ఘనులను, బలవంతులను ఎన్నుకోలేదు. ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి చిన్న పిల్లవాడిగా మారడం సులభం, కానీ వారిలో చాలామంది అలా చేయడం లేదు. చాలాసార్లు దైవజ్ఞాన పండితులు లోతైన సత్యాలను అర్థం చేసుకోలేరు, కానీ దేవుని పరిశుద్ధుల్లో అల్పుడైన ఒక వ్యక్తి మర్మంగా ఉన్న పాఠాలను అర్థం చేసుకొని, అన్వయించుకొని పరలోకపు ఉత్తమమైన దీవెనలను పొందుతాడు. మనకు చాలా తెలుసునని నేను చాలా ఖచ్చితంగా చెబుతాను. నేను అవలోకగా మాట్లాడుతూ ఉండే సత్యాన్ని, భూ సంబంధమైన నా మార్గంపై ఆయన నడిపింపు హస్తాన్ని వెతకడానికి దేవుని వాక్యం నొద్దకు నేను వెళ్ళకపోతే నేను చెప్పేది నిజంగా ప్రాముఖ్యమైనదా? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.